హాయ్ అండి, ఇవాళ మనం చేసుకునే ఐటెం వచ్చి అవిసె గింజలు నువ్వులు ఉండలండి. ఇది ఆడపిల్లలకి చాలా మంచిదండి. నడుము నొప్పి గట్ట ఉండదండి. అవిసె గింజలు 1/2 కేజీ అండి, నువ్వులు 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ, నెయ్యి సరిపడినంత పోసుకోవాలండి. మనకు నెయ్యి సరిపడినంత పోసుకోవాలండి ఉండ అయ్యేలాగండి. నెయ్యి పడినోళ్ళు మామూలుగా బెల్లంతోనైనా చుట్టేసుకోవచ్చు. ఇంకోండి మూకుడు పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు అవిసె గింజలు వేపుకోవాలండి. వేపుతున్నానండి, కొంచెం చిటపటలు ఆడేదాకా వేపాలండి. ఇదిగోండి చిటపటలు ఆడుతున్నాయండి. ఇవి ఆడపిల్లలకి చాలా మంచిదండి. మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి నడుము నొప్పి రాదండి, బొయ్యికల నొప్పులు ఎయ్యి రావండి. ఇంకోండి చిటపటలు ఆడుతున్నాయండి. ఇప్పుడు దింపేసుకుందామండి. నువ్వులండి, ఇప్పుడు నువ్వులు కూడా కొంచెం వేపుకోవాలండి చిటపటలు ఆడేదాకా. చిటపటలు ఆడుతున్నాయండి, ఇప్పుడు దించేసుకోవాలండి. ఇదిగోండి అవిసె గింజలు వేగిపోయినాయండి, నువ్వులు కూడా వేగిపోయినాయి. వీటిని బాగా చల్లారాక విడివిడిగా మిక్సీలో ఆడుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు అవిసె గింజలు మిక్సీ పట్టేసుకున్నామండి. ఇలా మెత్తగా ఆడుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇలా మెత్తగా ఆడుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నువ్వులు కూడా మెత్తగా ఆడుకోవాలండి. ఇప్పుడు నువ్వులు కూడా ఇదిగోండి మెత్తగా ఆడేసుకున్నామండి. ఇందులో ఇప్పుడు కలుపుకోవాలండి. ఇప్పుడు పోసేసుకుని కలుపుకోవచ్చు. ఇదిగోండి నువ్వులు అవిసెలు మెత్తగా ఆడేసుకున్నామండి. ఇప్పుడు బెల్లం కూడా మిక్సీలో పట్టుకుని ఆడుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు బెల్లం కూడా మిక్సీలో విడివిడిగా ఆడుకోవాలండి. ఇదిగోండి బెల్లం కూడా నలిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నామండి. వేసుకుని మొత్తం 3 ఇలా కలుపుకుంటే బెల్లం, నువ్వులు, అవిసె గింజల పొడి మొత్తం 3 కలుస్తాయండి. ఇవి పెద్దవాళ్ళకు కూడా నడుము నొప్పి ఉంటే మాత్రం చాలా బాగా తగ్గిద్దండి. ఇవి కేవలం ఆడవాళ్ళే కాదండి, మగోళ్ళు కూడా తినొచ్చండి. మగోళ్ళకు కూడా నడుము నొప్పి చాలా బాగా తగ్గిద్దండి. ఇదిగోండి ఇప్పుడు నెయ్యి పోస్తున్నానండి. మనకు సరిపడినంత పోసుకోవచ్చండి. నెయ్యి పడినోళ్ళు అలా ఉండలు చుట్టేసుకోవచ్చండి బెల్లం వేసుకొని. మనకి నెయ్యి అయితే కొంచెం బాగుంటుందని నెయ్యి పోస్తున్నామండి. వండకొచ్చే వరకు నెయ్యి పోసుకోవాలండి. పోసుకుని ఇలాగా బాగా కలుపుకోవాలండి. 3 ఇట్లా వచ్చేయాలండి ఉండ. ఇలా వస్తే మనం వండలు చుట్టుకుంటా బాగుంటుందండి. ఇదిగోండి లడ్డు ఇలా చుట్టుకోవాలండి. ఈ లడ్డూలు రోజుకొకటి తినాలండి. రోజుకొకటి తింటే బాగుంటుందండి. బలం కూడా ఉంటుందండి, చాలా బలంగా ఉంటుంది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోవచ్చండి. నేను నార్మల్ సైజు చుడుతున్నానండి. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చుట్టుకోవచ్చు. ఇది ఆపరేషన్ అన్న వాళ్ళకి కూడా నడుము నొప్పి చాలా సులువుగా తగ్గిందండి. ఈ ఒంట్లో నేను మా వాళ్ళకే చాలా మందికి చేసి పెట్టానండి. నడుము నొప్పి చాలా బాగా పనిచేసినాయి అన్నారు. నడుము నొప్పి తగ్గిందండి. మనకి నడుము నొప్పే కాకుండా కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నా సరే పనిచేస్తుందండి. ఇది ఈ రోజుకోకుండా తినాలండి. ఈ ఒక్క వండ తింటే చాలండి, మీ నొప్పులన్నీ ఎగిరిపోతాయండి. ఇగోండి లడ్డూలు చుట్టేసేత్తం అయిపోయిందండి. నేను తీసుకున్న కొలతలండి: 1/2 కేజీ అవిసె గింజలు, 1/2 కేజీ నువ్వులు, 1/2 కేజీ బెల్లం, సరిపడినంత నెయ్యి. దానికి 25 ఉండలు వచ్చినాయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.